ఓ పొల్లా మల్లిక, మీ అత్తేందే ఇంకా చెట్టు కిందనే కూర్చొని ఉన్నది కదా? అవునానమ్మా, ఇంకా కూడా చెట్టు కిందనే కూర్చొని ఉన్నది. నేను అడుగుతావు. ఓ అత్తమ్మ, ఏమైంది నీకు? నువ్వు అడిగినట్టే మంచిగా సబ్స్క్రైబ్ చేసిర్రు, లైకులు చేసిర్రు. ఇంకేం కావాలి? ఎందుకు అలిగి ఇట్లనే కూర్చొని ఉన్నావు? అబ్బా అవునానే మల్లిక. దోస్తులు, ఎవరైతే మా వీడియోను సబ్స్క్రైబ్ చేసుకున్నారో అట్లనే లైక్లు చేసిరో అందరికి మంచిగా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతానా. దోస్తులు, మీరు లైక్ సబ్స్క్రైబ్ చేసినందుకు ధన్యవాదాలు. జరా ఈ వీడియోని కూడా లైక్ చేసి చూడరు బిడ్డ, మీకు పుణ్యం ఉంటది. ఓ అవ్వ, వాళ్ళు చూస్తారు కానీ ఈ వారికే లేట్ అవుతుంది. దోస్తులు, మల్లిక నా ముద్ర పిల్లం 46వ ఎపిసోడ్ చేసిందట. పదండి వెళ్ళి చూద్దాం. అవును ఫ్రెండ్స్, ఇయాల్టి మన వీడియో వచ్చేసి నా ముద్ర పిల్లం 46 ఎపిసోడ్. ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దాం పదండి. వీడియో చూసే ముందు అయితే మన వీడియోను లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఇగో వదిన, చాయ్ తాగు. అయ్యో, చాయ్ తెచ్చినావా వదిన? ఇటు తాగుతా. అయ్యో, చాయ్ ఒకటే తెచ్చినామండి, నాకేదే. నువ్వేమన్నా మనిషివేనా అనవ్వ? ఇప్పుడే కాదే ఆ సరోజోళ్ళ ఇంటికాడ చాయ్ తాగొచ్చు, మళ్ళా చాయ్ అడగబడుతుంది. అయ్యో వదిన, పోయలేవు, అత్త చాయ్ తాగుతుందట. ఉండదినా, నీకేం తెలియదు. మా అవ్వకు అసలే షుగర్ ఉన్నది. ఇప్పుడే చాయ్ తాగొచ్చింది, మళ్ళీ అడుగుతుంది. పోయేవదినా, షుగరు ఎక్కువైతుంది ఆయంత. మళ్ళా దాన్ని పట్టుకొని తిరగలేక మేము చావాలి. అబ్బా, నువ్వు నన్ను పట్టుకొని తిరుగుతానవానే? అమ్మా, ఏం చేస్తానవే? చాయ్ లేకుంటే ఇక్కడనే ఉంటావా ఏంది? ఆగురా కిట్టు, పోదాం, ఆగలేవు. ఇంకెప్పుడు పోదామే శాంతాబాయ్? నీకు ఇంటి నుంచి ఎల్లబుద్ధి అయితే లేదు కదా? బాబు 2 సార్లు ఫోన్ చేసిండు. ఫోన్ చేసినోడు ఫోన్ చేసినట్టే. పావే. అయ్యో కిట్టయ్య, ఆగలేవు? ఏం చేస్తావు పోయి? నీకు పెళ్ళమా పిల్లలా? ఓ 2 రోజులు ఉండరాదు? అబ్బో, ఈడుంటే నన్ను పీల్చి పిప్పేద్దామని చూస్తున్నావు కదా? నాకు తెలుసు నీ గురించి. ఓ శాంతాబాయ్, ఏమైందే? పోదాంపా. అయ్యో, మా అల్లుడు మొత్తానికి ఆగుతలేడుగా. ఉంటే ఏమైతుంది పిల్లగా? ఏమో పోతా పోతా అంటాను. అబ్బో వదిన, గాడేడుంటాడు? ఆడు ఇంటికాన్నే నిమిషం ఆగడు వదిన. ఇంకా ఇక్కడేముంటాడు? ఆనికి ఏమైనా సోపతులు కావాలి. సోపతులు పట్టుకొని తిరగకపోతే ఆనికి మనసు ఏడ పడుతుంది. అట్లా నానోయ్, ఏది నా సోపతుండు అంటుంటలేవేందో మరి. పా, మనం అట్లా పోయి తిరిగేద్దాంపా. మీ అవ్వ ఇన్నే ఉంటది కానీ మనం పోదాంపా. నీ అవ్వ అడు తిరిగి ఇటు తిరిగి ముసల్ది నాకే తలుక్కుంటదేంది? మా అవ్వ రాకపోతే నేను ఒక్కనన్న పోతా. నాకేమైనా భయమా? ఓ శాంతాబాయ్, నేను పోతాననే, నువ్వు అత్తరా లేకుంటలేదు. అయ్యో, పిల్లగాడు పోతాండు కాదే. వదిన, అల్లుడు ఎందుకు ఇట్లున్నాడు? అసలు మాట ఏంటలేడుగా. మంకు బాగున్నట్టున్నది అల్లునికి. ఆడంతే వదిన, ఎవ్వరి మాట వినడు. మంకు ఎక్కువనే ఆనికి. మల్లిక, వచ్చినవారా? అగో తమ్ముడు ఆగుతలేడే, ఇక నేను కూడా పోతా. అప్పు ఒక్కడే ఉన్నాడు, మళ్ళీ ఆయన కండరా చేయరాదు. పోతే ఇక. అబ్బా అమ్మ, ఉండరాదే, ఇప్పుడే వచ్చినావు, ఇప్పుడే పోతారు. అవును వదిన, నువ్వు ఉండలేవు, అల్లుడు పోతే పోని. వాళ్ళు ఏమో వండుకొని తింటారు కానీ ఇవాళ నువ్వు ఉండి రేపు కోడలు తీసుకొని పోదు. బా ఇప్పుడు వద్దు వదిన, ఇక తీసుకుపోను. పొలాలు కోసేటి ఉన్నాయి, పత్తులు ఏరేది ఉన్నది, ఇంకా పనులు తీరినాక వచ్చి తీసుకుపోతా. ఇక అటే ఉంటది కదా ఎట్లా. ఓ శాంతాబాయ్, వెళ్ళిన వాన ఇంట్లో నుంచి వెళ్ళి. ఆగో బిడ్డ, తమ్ముడు పిలుస్తాన్రా, నేను పోతానా. వదినా పోయేత్తా. అత్త, మరి నేను పోయేత్తా. ఆరోగ్యం పైలం, ట్యాంక్ తిని ట్యాంక్ గోళీలు వేసుకో. సరేనే శాంత, మెల్లగా పోరి. పైలం ఎట్లా పోతారు? బస్సుక ఆటోక? బస్కే అత్త, గా ఆటోకి ఎందుకు పోతాం? ఫ్రీ బస్సేనాయే, బస్కే పోతాం. సరే సరే, మెల్లగా పోరి. ఆగో కిట్ట ఆగుతలేడు, పో. వదినా, మరి నేను పోయేత్తిగా. బుజ్జి, నువ్వు టైంకి తిని మంచిగా గోళీలు వేసుకోయే. సరేనే అమ్మా. వదినా, బిడ్డను మంచిగా అరుసుకో. ఏమన్నా తినబుద్ధి అయితే చేసి పెట్టు. గీ ఇంత పొలం కోసినాక వచ్చి బిడ్డను తీసుకుపోతా గాని. నువ్వు చెప్పాలా వదినా, నాకు తెలియదా? నేను మా చూసుకుంటా పో. నువ్వైతే పనులన్నీ తీరుకొని రాపో, తీసుకుపోదు. రే వదినా, ఇక పోతానా మరి. కాంతం, ఇటు రావే నువ్వు. ఏందే అవ్వా? బిడ్డను తీసుకుపోవా అంటే ఏమో పొలాలు కోసినాక వచ్చి తీసుకుపోతా అంటే ఏందే? అదేమన్నా మనిషేనా అని? అవ్వా, పొలాలు కొత్తే పని ఏడు తిరుగుతుంది. పొలాలు కోసినాక వచ్చి తీసుకుపోతా అంటానిగా. ఉండని రాదు, పనులు తీరినాక వచ్చి మా తీసుకుపోతారు. అది ఉంటే నీకేమైతుందే? ఈ అత్తగారింటి కాడ ఉంటారే, కడుపు అయితే అమ్మగారింటికి పోతారు గాని గీడుంటారానే. నువ్వు భలే ఉన్నావు. సంధి అయితే కాంతం, సంధి ఇస్తే చులకనైపోతావే నువ్వు. ఏ అవ్వా, అల్లు గసంటోళ్ళేం కాదు, మంచోళ్ళే. మంచోళ్ళు అనుకుంటేనే ఉండు నువ్వు. వాళ్ళు నిన్ను ముంచే రాకున్నది పట్టే.
ఏమోనే అవ్వ నీతో టొర్రుడు నాకు చేత కాదు. ఇక నీకు బుద్ధి రాదే కాంతం ఎన్ని మార్లు చెప్పినా. సరేగాని నీ చిన్న బిడ్డ ఫోన్ చేసిందానే? ఏ చేయలేదే అవ్వ, పోయినాక ఒకసారి చేసింది, ఇక మళ్ళీ చేయలే. అయ్యో బిడ్డ ఫోన్ చేయలేదానే? పొల్లా ఎట్లున్నదో ఏమోనే పాపం. కాంతం నేను పారి లిల్లోళ్ళ ఇంటికి పోయేస్తానే, నాకు చూడబుద్ధి అవుతాను దాన్ని. పోతావానవ్వ, పోతావో నీ ఇష్టం, నేనేమన్నా ఆపుతానా నానే? ఇప్పుడు పోతావా అవ్వ మరి? ఇప్పుడే పోతానే, ఇక చీకటి అవుతుంది ఎందుకు. అయ్యో ఇప్పుడే పోతావానవ్వ, పో మరి పైలంగా పో. ఏ సరేనే కాంతం, పైలంగానే పోతా. సరేనే అవ్వ, పోయిరా. లిల్లిని అడిగినట్టు చెప్పే అవ్వ. చెప్తా పట్టు. లిల్లీ, మా అమ్మ నిన్ను మంచిగా చూసుకుంటుందారా? మంచిగానే చూసుకుంటుందిరా. నిజం చెప్పురా, దాచిపెట్టకు, మంచిగా చూసుకుంటుందా మా అమ్మ? అరే మంచిగానే చూసుకుంటుందిరా. నేనెందుకు అబద్ధం చెప్తా చెప్పు? నీ దగ్గర ఏమున్నా చెప్పుకోవడానికి నువ్వే కదా నాకుంది, ఇంకెవరైనా ఉన్నారా? అప్పట్లాగా నన్ను ఏం టార్చర్ పెడతలేదురా, మంచిగా చూసుకుంటాంది. ఏమన్నా తెలియకపోతే చెప్తాంది అడిగితే. ఈ టిక్కులాడి నా కొడుకును రా అంటే నాకు ఒళ్ళంతా కాలుతాంది. మొగని పట్టుకొని రాజేష్ ఆరా పోరా అంటది, ఇదేమాడిది? రాజేష్ నాకు పనుందిరా. సరే లిల్లీ, నువ్వు వెళ్ళి పని చేసుకో. నేను పని చేసుకుంటా గానీ నువ్వు బయటికి వెళ్తే ఎప్పుడు వస్తావు? వస్తారా, ఒక 5 నిమిషాలల్లో అట్లా వెళ్ళి ఇట్లా వస్తా. వచ్చినాక ఇద్దరం కలిసి తిందాం, ఏమన్నా వండు తినడానికి. సరేరా, పోయిరా మరి. ఏడికి పోతాడో ఈ కుక్కల కొడుకు, ఎప్పుడు చూడు పెళ్ళం కొంగు పట్టుకునే తిరుగుతాడు ఈ నప్పతట్లుడు. ముదుగాలు నా కొడుకు అయితే సిగ్గులేదు, పెళ్ళంతోటి రా అని పిలిపించుకుంటాడు ఇన్ని అన్నాలు అందుకొని. అమ్మా లిల్లీ, ఏం చేస్తానవే? అత్తమ్మా ఏం చేస్తా నేను? ఏమే లిల్లీ, ఎందుకే నా కొడుకును ఆరా తోరా కొడతావు? మొగన్ని అట్లా ఎవరన్నా పిలుస్తారా? ఇప్పుడు కనుక పిలిచినావు ఈ తా బిల్వకు. ఉన్నట్టుండి అత్తమ్మ టోన్ మారిందేంది? అది అత్తమ్మ, మీ కొడుకు అట్లా పిలిస్తేనే ఇష్టం అత్తమ్మ, ఇంకా కావాలని రాజేష్ రాజేష్ అని పిలువమంటాడు. సరే సరే అయితే అట్టిగానే అన్న, మీ ఇష్టం వచ్చినట్టు పిలుచుకోర్రి. అవునే కోడల్లా, నేను మర్చిపోయినా, మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కాదు, అందుకే గిట్లనే పిలుచుకుంటారు. అదే పెద్దలు చేసిన పెళ్ళి అయితే మంచిగా బావా బావా అని పిలుదువు. అయితే ఎట్లా తీరు పిలువు. అమ్మయ్య అత్తమ్మ, మీరు అట్లా మాట్లాడారు, నాకు సంతోషంగా ఉంది. అయ్యో భయపడ్డావా అనే? ఉత్తుతలే అన్న, భయపడకు. పోయి ఏమన్నా కూర అనుకో బిడ్డ, అందరం కలిసి అన్నం తిందాం. అది అత్తమ్మ, నాకేం కూర అండరాదు, నాకు ఒక పప్పు తప్ప ఇంకేం వండరాదు అత్తమ్మ. అయ్యో గట్లంటానవేంది? మొన్న మీ ఇంటికాడ మటన్ మంచిగానే అండితివిగా. అది నాకేడండత్తది అత్తమ్మ, మా అమ్మ దగ్గరుండి చెప్తే అండినా. నాకు వంటలు రావు, నిజంగా చెప్తున్నా, పప్పు ఒకటే అండత్తది. సరే తీ, నాకు తప్పదా అనే? అత్తనైనందుకు అన్ని పనులు నేర్పించుకుంటా. అమ్మయ్య అత్తమ్మ, నువ్వు నేర్పిస్తావా? అట్లయితే నేను తొందరగా వంటలు నేర్చుకొని మీకు మంచిగా వండి పెడతా. సరేనే, పోయి ఏం కూరగాయలు ఉన్నాయో చూసి పోయిపో నేను అత్తన్న. సరే అత్తమ్మ. అబ్బా దీనికి ఎంత బలుపు, నా ముందే బల్ల మీద కూర్చుండి నాతోటి మాట్లాడుతుంది. ఇప్పుడు కాదే, నా కొడుకైతే నా దారిలోకి రాని, అప్పుడు నీ సంగతి చెప్తా. ముందుంది ముసళ్ళ పండుగ, ఆగు. ఈ లిల్లుని చూస్తుంటే నాకు మండుతాంది. అసలు మొగని రానెట్లా పిలుస్తుంది ఇది? ఏమోతి, ఏమనుకున్నా ఏమున్నది, ఈ కాలం పోరగల్లే ఆగం ఉన్నారు. అబ్బా ఏం కూరగాయలు లేవు కదా, అత్తమ్మేమో కూరగాయలు పోయమన్నది. ఇక్కడ ఎల్లిపాయలున్నాయి, యూట్యూబ్లో చూసి ఎల్లిపాయల పులుసు చేద్దాం, మంచిగా ఉంటది. అది నేనే, ఇది నేనే, ఈ ఎల్లిపాయ తీసింది నేనే, ఈ ఉల్లిగడ్డ కోసేది నేనే, ఇప్పుడు కూరండబోయేది కూడా నేనే, అది నేనే, ఇది నేనే. ఏమో పాటలు వినబడతాయి, ఇది కూరగాయలు కోయమంటే కూలి రాగలు తిత్తంది. ఈ నా గండానికి మోపైంది పో. పాట ముద్దుగా వాడినవే, గమ్మతున్నది. అవునా అత్తమ్మ, మంచిగా వాడినా? పాట ముద్దుగా వాడినవే కోడల, నేను గా టీవీలకు పంపియాలానే? అద్దె తీయత్తమ్మ, మళ్ళా రాజేష్ ఫీల్ అవుతాడు. అబ్బో పంపిస్తే పోయి పాడేటట్టే ఉన్నదిగా ఈ సిప్పతలకాయ. ఇది అదో పాటను వాడుతుంది, ఇంకా పోయి ఆడ వాడుతుందట. ఇంకా నయం, ఇది టీవీలో గిట్లా కనవాడి పాట వాడింది అనుకో, ఆ టీవీ కంపెనీడే మూసుకుంటాడు. ఓ అత్తమ్మ, ఏమైంది మీకు సప్పుడు ఎత్తలేవు? ఏం లేదే, పాట మంచిగా వాడినామని యాద్ చేసుకుంటానా. సరే గాని సాట ముందు పెట్టుకొని ఎల్లిపాయలు బాగానే తిత్తాను, గియన్నెందుకే? ఇంట్లో అల్లం లేదా? అయ్యో పిచ్చత్తమ్మ, ఇది అల్లంకి కాదు, కూరన్నమని మీరే చెప్పారు కదా, గందుకే తిత్తన్నా. ఏం తెప్పిసపురి,
కూరకు గిన్నెల్లిపాయలు ఏం చేస్తావే? అట్లాంటివి ఏందత్తమ్మా? ఇలా ఎల్లిపాయ పులుసు ఇద్దామని నేను అనుకుంటానా. మీకు రాదా ఏంది? ఓర్ని అక్క, ఎల్లిపాయల పులుసా? ఇదెక్కడి పులుసులో నాయన? దీని వంటకో దండం పెట్టా. వాయము వాయము, ఈ ఎల్లిపాయ పులుసు తింటి ఉంటామా? పొద్దుగాల దొడ్డి వంగ కింది నుంచి ముడ్డి వండుతుంది, పైనుంచి మూతి వండుతుంది. ఇది ఈడికి వచ్చి వింత వింత వంటలన్నీ నన్ను చంపుదామని చూస్తుంది. అత్తమ్మా ఏమైంది? అటెందుకు తిరిగిరు? ఏం లేదే కొడలా, నీ ఎల్లిపాయ పులుసు ఎండ్లేసుకొని తిందామని చూస్తానా. ఎండ్లేసుకొని తింటారు అత్తమ్మా, నువ్వు భలే అంటాను. పళ్ళల్లో వేసుకొని తినాలి. ఎల్లలో వేసుకొని మా తింటా గాని మరి పొద్దుగాల దొడ్డి వంగ ముడ్డి మంటది కాదే. అయ్యో అత్తమ్మా, మండకుండా ఇలా బెల్లం ఎత్తతి. ఏ బెల్లం ఎందుకే కూడలా? ఇంత శీవల మందో ఎలకల మందో తీసుకొచ్చి కలపలేవు, మంచిగుంటది. గట్లంటారేందత్తమ్మా? మరి లేకపోతేందే, బెల్లం ఎల్లిపాయ పులుసు పెట్టే బదులు మరి డైరెక్ట్ ఇంత శీవల మందో ఎలకల మందో వేసి అంటతే కదా తిని చత్తా. అయ్యో అత్తమ్మ, ఎందుకు అట్లా అంటాను? ఏమనల్లే అంతా నా కర్మ. గీ ఎల్లిపాయ పులుసు ఎవరన్నా ఎత్తరానే? అయ్యో అత్తమ్మ, చెయ్యరా? ఏం చెప్తారే? కూర అయిందా? అన్నం తిందాం. అయిందిరా, అయ్యింది. నీ పెళ్ళం ఎల్లిపాయల పులుసు వేసిందిరా, పోయి తినిపో బిడ్డ. ఆ ఎల్లిపాయల పులుసా? అవునరా, ఎల్లిపాయల పులుసే వేసింది. తినిపో బిడ్డ, కమ్మ ఉన్నది. ఇంకల్లా బెల్లం వేసి వేసిందిరా నీ పెళ్ళం. పోయి తినిపో బిడ్డ. రారా రాజేష్, అత్తమ్మ చూడు ఎట్లా అంటుందో. నువ్వు తిందుదా? మంచిగా చేసిన. తింటా లిల్లీ, ఎందుకు తినా? నువ్వు ఏత్త తిననా? గట్లను నువ్వు పోయి చేతులు కడుక్కొని హాల్లో కూర్చోపో, నేను అన్నం పెట్టుకత్తా. అత్తమ్మ నీదేమన్నా? అబ్బో నాకద్దా ఎల్లిపాయ పులుసు. సరే అత్తమ్మ, పారా రాజేష్, నీకు అన్నం పెట్టుకత్తా. ఏందిరా ఇన్నే చూస్తాను? పా, అన్నం పెట్టుకత్తదట. ఏంది అమ్మా ఎల్లిపాయ పులుసట? అది తింటే ఉంటానానే నేను. మా ఉంటావురా, ఉండకపోతే ఎడిపోతావు. అది నీకు పులుసు పెట్టేదాకా వదిలిపెట్టేటట్లేదురా. తిను, ఏం చేస్తావు ఇక? ఏ ఉండే అమ్మా, నువ్వు భలే ఉన్నావు. ఆ ఎల్లిపాయ పులుసు ఎవరన్నా తింటారా అనే? అగో అరే రాజేష్, అత్తందిరా నీ పెళ్ళం. రాజేష్ కూర్చో, తిన్నాం. అమ్మా ఇప్పుడు ఎట్లా తప్పించుకుండే? ఇట్లాంటే నన్ను అడుగుతావేంద్రా? తినదాకా నిన్ను వదిలిపెట్టది. తిను, ఏం చేస్తావు ఇక? ఏంటిది రాజేష్, తినమంటే ఏమో అత్తమ్మతోటి ముచ్చట పెడతాను. ఇప్పుడు తినల్లా? తప్పదా లిల్లీ? తప్పదురా, లిలీ నీకోసమే అంత స్పెషల్ గా తీసుకొచ్చింది. తినకపోతే ఎట్లా చెప్పు? తిను బిడ్డ, తిను. అమ్మా నువ్వేందే నన్ను సావగొడతావానే ఇట్లిరికిస్తాను. తినురా తిను, ఇంకేం చెప్తాను? ఈ పులుసుతోడు తిను, రేపు నీకు పులుసు ఆరుద్ది గాని. అత్తమ్మ నీకు కూడా పెట్టన్నా? ఏ అద్దే, నాకద్దు, ఆకలి అయితలేదు. ముదుగాలు రాజేష్కి అయితే పెట్టు. రాజేష్ తిను, ఏం చూస్తాను? సరే లిల్లీ, తింటా. ఏంటిది లిల్లీ, ఎల్లిపాయ పులుసు అన్నావు కదా, ఇంట్లో ఏమో వైట్ ఉన్నాయి, రెడ్ ఉన్నాయి, ఇవేంటి? అదా రాజేష్, కలర్ఫుల్ గా ఉండడానికి బనానా కట్ చేసేసిన, దానిమ్మ గింజలు వేసిన. బాగుంది కదా కలర్ఫుల్ గా? తిను రాజేష్, మంచిగా ఎమ్మి ఉంటది. సరే లిల్లీ, తింటా. వామో ఎల్లిపాయల పులుసులా అరటికాయలట, దానిమ్మ గింజలట. వామో, ఇది తింటే ఎవడన్నా ఉంటాడా? మళ్ళీ మా అమ్మమ్మ వాయిస్ తినిపిస్తుంది. అనే మళ్ళీ ఉన్నావానే? ఇది ఉందా లేదా? చాపుడు చేస్తలేదు కదా? నాకేమైనా భయమా? తలుపులు తీసే ఉన్నాయి కదా, లోపలికి పోతా. అమ్మమ్మ వచ్చినవానే నువ్వు? అచ్చిన బిడ్డ, అచ్చిన. అబ్బా, ఇన్ని రోజులైతుందే నిన్ను చూడక. గదే బిడ్డ, ఇక నిన్ను చూడక బాగొద్దులా, గందుకే వచ్చింది. అమ్మమ్మ నువ్వేందే ఎప్పుడు చూడు నన్ను మొల్లి మొల్లి అని పిలుస్తావు? ఇక మారవాని నువ్వు? లిల్లీ అని పిలువు ప్లీజ్. అయితే నా పట్టు బిడ్డ, లిల్లే అని పిలుస్తా. అబ్బా, దేవుని లెక్క వచ్చి నన్ను బతికించింది నానమ్మ. నీకు నిజంగా దండం పెట్టాలి. దాదా రాజవ్వ, ఇప్పుడే వస్తానవా? ఇప్పుడే వస్తానా గంగుబాయ్. అంత మంచిదేనా? దాదా అంత మంచిదే, కూర్చో వచ్చి. కూర్చుంటా. అయ్యో గీ మనవడేమో తింటాడు కదా, ఏం తింటాడో ఈ మనవడా? ఏం తింటలే నానమ్మ. దాదా మంచి టైంకి వచ్చినావు నానమ్మ నువ్వైతే. అట్లా నాన్నయ్య, అత్తాను నాకు. మరి నాకు పెట్టకుండానే తింటాను కదా, మొత్తం నువ్వే తింటావా మనవడా? నాకు ఇయ్యవా? అయ్యో అట్లాంటానవేంది నానమ్మ, మొత్తం తిను, నేను ఎవడన్నా కాదంటాడా? దాదా తిందుదా, ఇది నీ మనవరాలు లిల్లే చేసింది, అచ్చి మొత్తం తిను నానమ్మ. దావే అమ్మమ్మ, స్పెషల్ గా చేసిన, నువ్వు కూడా తిందువు. సరే బిడ్డ, తిందాంపా. ఇగోవే అమ్మమ్మ, తినే మంచి ఉంటది. సరే బిడ్డ, తింటా. ఏంటిదే బిడ్డ ఇది? ఏందో కొత్తగా కనబడుతుంది. ఆసన అయితే
మంచిగా గుమగుమలాడుతాందే ఏంటిదే ఇది ఏం లేదు రాజవ్వ, నువ్వైతే తినలేవు. నీ మనవరాలు అంత ప్రేమ చేసింది నీకోసం. అట్లనా నా మనవరాలే చేసిందా అయితే 2-3 రోజులకు సరిపోయేటట్టు తింటా ఆ తిను నానమ్మ, నీకోసమే చేసింది మీ మనవరాలు. అట్లనా మనవడా తింటాగా అయితే ఞమ్ 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 ఞమ్. అగో అంత ఎట్లా ఉన్నది కదా ఇది లిల్లీ అంత ఎట్లా ఉన్నది కాదే ఏంటిదే ఇది ఏంది అమ్మమ్మ గట్లంటాను? మంచిగా లేదా అని? మంచిగానే ఉంది బిడ్డ మంచిగానే ఉంది అయితే మరి కానీ దేంతో చేసినవే అది ఎల్లిపాయల పులుసే అమ్మమ్మ, మంచిగా ఉంటది తినే. ఏంది ఎల్లిపాయల పులుసా ఇది ఎక్కడిదే అవునే అమ్మమ్మ, ఎల్లిపాయల పులుసే యూట్యూబ్ లో చూసి చేసిన. నీ అవ్వ ఇది ఎక్కడికి పోతారో ఇదేదో ఎల్లిపాయల రసం చేసిందట దాంట్లో ఇంకా అరటి పండ్లు దానిమ్మకాయలు వేసిందట మొదలు దీని మూతి మీద దన్నాలి నీ అవ్వ ఏమైంది అమ్మమ్మ చప్పుడు ఎత్తులు? మంచిగా ఉందా అని? మంచిగానే ఉంది బిడ్డ మంచిగా ఉన్నది మీ అత్తకింత పెట్టే మంచిగా ఉన్నది అబ్బో లిల్లీ, నాకైతే అద్దే అది. నాకు అసలే ఎల్లిపాయ అంటే పడది. మీ అమ్మమ్మకే పెట్టు. అబ్బో ఇది ఎట్లా వండుతుందో నీకు తెలిసే ఇది గిట్టినా అంటుంది బసాయించింది పోయి తిను గంగుబాయి మంచిగా అండింది నాకు తెలుసు లిల్లీ మంచిగా అంటుతుందని. నువ్వైతే తిను, మంచిగా అండిందేమో. అమ్మమ్మ నువ్వైతే తినరా అదే. మా అత్తమ్మ ఎల్లిపాయ పులుసు అంటేనే మూతంకర పెడతాంది. నువ్వు తినే అమ్మమ్మ. నీ అవ్వ తిండితో చంపడంటే గిదేనేమో తింటా తింటా బిడ్డ ఇగో మీ అక్క రాధిక ఫోన్ చేయమన్నది గట్టు పోయి గిట్లా ఫోన్ చేసుకోపో నువ్వు తినే అమ్మమ్మ. అక్క ఫోన్ చేయమన్నదా? నేను పోయి చేస్తా పట్టు. ఇప్పుడు చెప్పినా గానీ పోయి చేయపోతుందిరా సరేనే. ఒరే రాజేష్ గా ఏందిరా ఇది గిట్టున్నదేందిరా మరి ఏమనుకుంటాను నానమ్మ, మీ మనవరాలు గారాల మనవరాలు చేసింది. ఎరుంటే చచ్చిపోయేదాన్నారా ఎట్లా భరించుతానవరా దీన్ని అదేవా, నీ మనవరాలు కొత్త వంట మంచిగున్నదా? మంచిగా అండినేమో, తినపోయినావు. ఈ పాడగానే తిట్టం ఉన్నది కాదే నీకు ముందే ఎరకే కదా అందుకే తినలేదు కాదే నువ్వు అందుకే మరి ఏమనుకుంటాను, మీ మనవరాలు వంట అంటే దానికి తిరగలేదు, డైరెక్ట్ పైకి పోవుడే. సి ఇవాళ తీసుకపో పెట్టుకో ఇటు ఇయ్యి, అటు పెడతా. అదత్తే మొత్తం తినమంటది, పిడాత సత్తు. పోవే తొందర అటు పెట్టుకో ఒరే రాజేష్ గా నీకు దండం రా దీన్ని కూరలు ఎట్ట తింటానో ఏందో తెలిసిందా నీ మనవరాలు గురించి? తెలిసిందిరా జర్ర అయితే చచ్చిపోయేదాన్ని ఇంకా పారి దీని వంటలే తినద్దు అబ్బ కొడుక అరే మనవడా ఈ బాత్రూమ్ ఏడున్నారా కడుపులంతా గలగల అంటుంది నానమ్మ గలగల అంటుంది ఆ కడుపులా. పో పో పో, బాత్రూమ్ ఇంటి వెనకాల ఉన్నది. నీ అవ పోతరా ఉంటే కొంకుల పొంటి గారేటట్టే ఉన్నది ఈడ